ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ అయినదా కాలేదా అని ఎలా చెప్తారు, మెసేజ్ ఏమైనా వస్తుందా అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అయిందా కాలేదా అన్నది రెండు విధాలుగా మనం అయితే తెలుసుకోవచ్చు. అవి ఏంటి అన్నది వీడియోలో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. దానికి సంబంధించిన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి అయితే విజిట్ చేయండి. నచ్చినట్టయితే ఫాలో అవ్వండి, లేదా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత మీరు బయటకు వస్తారు కదా, వచ్చేసిన తర్వాత మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిందా కాలేదా అన్నది మీకు 2 థింగ్స్ ద్వారా తెలిసిపోతుంది. ఫస్ట్ది ఏంటంటే ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అయితే ఇస్తారు, రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అన్నది చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్లో అయితే చూపిస్తాను మీకు, కమింగ్ వీడియోస్లో. నెక్స్ట్ వీడియోలోనే వచ్చేస్తుంది ఆర్ఓసి ఫామ్ చూడడానికి ఎలా ఉంటుంది, ఆ యొక్క ఫామ్లో ఏమేమి ఉంటుంది అన్నది. ఎర్లియర్గా కౌన్సిలింగ్ జరిగిన వాళ్ళది ఫామ్ ఉంటుంది కదా, అది మీకు అయితే చూపిస్తాను. అలాంటి ఫామ్ మీకు ఇచ్చారు అంటే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అని చెప్పి మీరు క్లియర్గా అర్థం అనేది చేసుకోవచ్చు. ఇక రెండవది ఏంటంటే కౌన్సిలింగ్ ఎంత సక్సెస్ఫుల్ అయినా మనకు లాగిన్ ఐడి అనేది రావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లాగిన్ ఐడి అనేది మనకు రావాల్సి ఉంటుంది. ఈ లాగిన్ ఐడి వస్తేనే ఫర్దర్గా మీరు లాగిన్ ఐడిని బేస్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి ఏవైతే ఉంటాయో ఈ రెండింటితో మీరు అక్కడ అఫీషియల్గా ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అందులో లాగిన్ అయ్యేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి అనేది ఒక మెసేజ్ రూపంలో రావటం అనేది జరుగుతుంది. ఇలా వచ్చింది అనుకోండి, ఇక మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్లే. ఫర్దర్గా మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే, ఇంకా హెచ్ఎల్సి సెంటర్కి విజిట్ చేయాల్సిన నీడ్ అనేది ఉండదు. సో కాబట్టి ఫస్ట్ది ఏంటి అంటే ఆర్ఓసి రిసిప్ట్స్ ఆఫ్ సర్టిఫికేట్. ఈ ఫామ్ ఎలా ఉంటుంది అన్నది నేను డెమో వీడియో మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో, దయచేసి మిస్ అయితే అవ్వకండి. దీంతోపాటు మీకు లాగిన్ ఐడి అనేది ఒక మెసేజ్గా రావాల్సి ఉంటుంది. ఇలా వస్తేనే సక్సెస్ఫుల్గా మీది ఇంకా కౌన్సిలింగ్ అనేది అయిపోయినట్టు. ఇన్ కేసు లాగిన్ ఐడి మెసేజ్గా రాకపోయినా ఎందుకు మెసేజ్గా రాలేదు, మేబీ కౌన్సిలింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా, లేదంటే ఇంకా ఏమైనా పెండింగ్లో ఉందా అన్నది కూడా మనకి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. సో అందుకని ఫస్ట్ ఆర్ఓసి ఫామ్, తర్వాత ఏంటి అంటే లాగిన్ ఐడి రాకపోయినట్టయితే అగైన్ మీరు హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళి అఫీషియల్స్ని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆర్ఓసి ఫామ్, లాగిన్ ఐడి ఈ రెండు కనుక మీ దగ్గర ఉన్నాయంటే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ 2 కూడా వాళ్ళు అఫీషియల్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.